ఒక ప్రధానమైన అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా మననే కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన జనగణనను ఏర్పాటు చేస్తానని ఒకవైపు స్వాగతిస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచన చేయడానికి వెనక కాంగ్రెస్ రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు, పేద కులాలకు, బలైన వర్గాలకు అందించాలనే ఆలోచన ఆయన మనసులో నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన కులగణన చేసి దాదాపు అత్యంత పారదర్శకంగా దాదాపు 90,000 మందిని, దాదాపు 1,00,000 మందిని పెట్టి, ఎంప్లాయీలను పెట్టి ఇక్కడ అత్యంత పారదర్శకంగా డోర్ టు డోర్ చేసి అన్ని కులాల ఉన్నటువంటి సంఖ్యను కూడా మనం వెల్లడించడం జరిగింది. ఈ యొక్క పునాదులు ఇవాళ దేశం మీద పడ్డాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత మనం చేయకపోతే మనం దోషిగా నిలబడే వస్తుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం భయపడింది. ఇటు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనకు భయపడి వాళ్ళ పీఠాలు కదిలినాయి. కాబట్టి కులగణన జనగణన అనేది ఏర్పాటు చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాదాపు దేశవ్యాప్తంగా 3,000 నుంచి 25,000 కులాలు ఉన్నాయి. 3,000 నుంచి 25,000 కులాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కులాలు ఇప్పటికీ కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు. అనేక కులాలు ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు అందలేదు. అనేక కులాలకు ఇవాళ ఒక రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేని కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళను కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక విధాలుగా వలసలు వెళ్ళి బతుకుజీవిక సంచార జాతుల కులాలు ఉన్నాయి. వాళ్ళ విధి విధానాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో చేసినటువంటి కులగణనను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాబట్టి ఒక సామాజిక న్యాయ అంశం, బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం దక్కే విధంగా అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే దక్కుతుంది తప్ప వేరే పార్టీలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సామాజిక న్యాయానికి ప్రతీకగా కాంగ్రెస్ అంటే ఇవాళ ఒక ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బీజేపీలో సామాజిక న్యాయం గురించి మోడీ మాట్లాడలేదు, ఏనాడు కూడా అమిత్ షా మాట్లాడలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా సామాజిక న్యాయం లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఒక నిలయమే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన ఈ యొక్క దేశానికి ఒక ప్రామాణికంగా, ఒక ఆదర్శంగా చెప్పుకోవాల్సిన రోజు ఈ రోజు వచ్చింది. కాబట్టి తెలంగాణలోతో పాటు రేపు దేశవ్యాప్తంగా కూడా బడుగు బలైన వర్గాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. రాబోయే 10 ఏళ్లలో ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు, పేద కులాలే కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉండి మరొక 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోబోతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకొక అంశం, మీకు ఇవాళ ఒకవైపు రాహుల్ గాంధీ ఆలోచనలు, ఇవాళ ఒకవైపు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారిది ఇవాళ ఒక రామ లక్ష్మణ అనుబంధం లాగా, ఇవాళ జోడెత్తుల బండిలాగా ఇవాళ ఆయన ఆలోచనను, ఆయన సూచనలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తున్నావు. బడుగు బలైన వర్గంలో న్యాయం దిశగా ఇక్కడ సామాజిక న్యాయం అమలు అవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా పేద బిడ్డలది, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాలు అనే విధంగా ఈ దేశంలో అసమానతలు, అణచివేతలు ఇవన్నీ తొలగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాడుతుంది. దానికి నిదర్శనంగానే ఒక భారత్ జోడో యాత్ర జరిగింది, ఒక న్యాయయాత్ర జరిగింది. కాబట్టి ఈ దేశానికి ఒక రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒక శ్రీరామ రక్షలాగా, ఈ దేశానికి పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఇలా ఆదర్శంగా, వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రతీకగా ఉండబోతుందనడానికి నిదర్శనం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈరోజు ఏదైతే కులగణన జనగణన అది ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకవైపు బీహార్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఇంకోవైపు ఈ ఎన్నికల ఎత్తుగడలో దీన్ని రాజకీయ పావుగా వాడుకోకుండా అత్యంత
నిక్షిప్తపాతంగా నిజాయితీగా పారదర్శకంగా వ్యవహరించాలని నేను బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడా కూడా రాజకీయ బేజిషాలు లేకుండా, రాజకీయ ఎన్నికల ఎజెండా లేకుండా సామాజిక న్యాయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి గొప్ప సామాజిక న్యాయ శ్రీకారానికి చుట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక కొలమానంగా, ఆదర్శకంగా, ఒక ప్రతీకగా జరిగింది. కాబట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రధానమైన చర్చ జరిగింది. ఎట్లా మీకు సాధ్యమైంది, ఏ రకంగా మీరు చేశారనే విధంగా తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ యొక్క గొప్ప ఏదైతే శ్రీకారం ఉందో దాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలైన వర్గాలకు న్యాయంగా ఈ కులగణనను మరింత ముందుకు తీసుకెళ్తూ దీన్ని ఒక చట్టబద్ధంగా చేస్తూ బీసీలకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందో ఆ 42% చట్టబద్ధంగా కేంద్రం ఆమోదించేలా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలకు, పేద కులాలకు, బలహీన వర్గాలకు న్యాయ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కూడా కోరుతూ ఇవాళ తెలంగాణ యువతతో పాటు దేశవ్యాప్తంగా యువతకు ఒకవైపు రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. తెలంగాణ విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం అన్వేషణ చేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరి కలయిక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం, ఆయన దేశవ్యాప్తంగా యువత కోసం. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణతో పాటు ఈ దేశవ్యాప్త యువతకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తూ ఉంది. ఇవాళ అనేక విధాలుగా మీ అందరికీ తెలుసు, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విధాలుగా ఇవాళ పెద్దపీట వేసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా నిరుద్యోగ యువతకు అది ప్రయోజనం ఉండేలా ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి ఈ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు